ఆయుధాలున్న దేశం, మా దగ్గర చాలా టెక్నాలజీ ఉంది, మేము అద్భుతమైనటువంటి వాళ్ళం, చైనా సహకారం ఉంది, టర్కీ సహాయం ఉంది, వీళ్ళిద్దరూ కూడా ఎక్విప్మెంట్ ఇచ్చారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుధాలు ఇచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే భారత్ కంటే చాలా బలమైనటువంటిది ఓ పాకిస్తానే ఉంది. భారతదేశానికి చూస్తే అందరూ ఉగ్రవాదం మీద పోరికి మద్దతు ఇస్తామనేవాళ్ళే కానీ ఏ ఆయుధాలు ఇచ్చేవాళ్ళు కాదు, డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే. అట్ ద సేమ్ టైం పెద్దగా సపోర్ట్ లేదు అనేటటువంటి దాన్ని ప్రచారం చేసుకొచ్చారు, నమ్మింది కూడా ప్రపంచం. తీరా చూస్తే 3 సార్లు గత 10 ఏళ్లలో 3 సార్లు పాకిస్తాన్ సరిహద్దు దాటి లోపలికి భారత సైన్యం వెళ్ళి అదేదో అత్తారింటికి వెళ్ళి వచ్చినట్టు అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాన్ని పేల్చేసి కాల్చేసి కూల్చేసి తగలబెట్టేసి ప్రశాంతంగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత భారత్ చెప్పేదాకా ప్రపంచానికి తెలియట్లా, పాకిస్తాన్ కూడా చెప్పట్లా, ఈలోపే భారత్ చెప్పేస్తుంది, ప్రపంచానికి చెప్పేస్తుంది. భారత్ చెప్పిన తర్వాత ఫోన్ చేసి ఆవండి మా వాడిని కొట్టాడండి అని వాళ్ళు చెప్తున్నారు. అది కూడా ఎవరిని కొట్టారంటే తీవ్రవాద శిబిరాలను కొట్టారండి అని చెప్పుకోవాల్సి వస్తుంది. భారత వ్యూహం పాకిస్తాన్ని బెత్తరపోయేలా చేస్తుంటే ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంది.